ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకాపా నాయకుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైకాపా నాయకులు చేసినటువంటి అక్రమాలు నేపాల్ వరకు చేరాయని, నేపాల్లో పట్టుబడ్డటువంటి ఎర్రచందనం గురించి ఆరా తీస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్లు వినపడ్డాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నిజంగా నేపాల్లో పట్టుబడ్డ ఆ ఎర్రచందనానికి ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైకాపా నాయకులు చేసినటువంటి అక్రమాలు నేపాల్ వరకు చేరాయి. నేపాల్లో పట్టుబడ్డటువంటి 1000 టన్నుల ఎర్రచందనం గురించి ఆరా తీస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్లు బయటపడ్డాయి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నిజంగా నేపాల్లో పట్టుబడ్డటువంటి ఈ 1000 టన్నుల ఎర్రచందనానికి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం ఉందా? దీని మీద మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు? ఏమంటే, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే అందులో నిజం ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన దగ్గర సమాచారం లేకుండా చేయరు కదా, నాకు ఫైల్ వచ్చిందని ఆయనే చెప్తున్నారు. సో ఊరికే మాట్లాడాల్సిన పని ఉండదు కదా. నిజం ఉంటుంది కాబట్టే మాట్లాడతారు. నిజం ఉంది అందులోనే మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మైనింగ్ అయిపోయింది, ఇసుక అయిపోయింది, ఇప్పుడు ఎర్రచందనం బయటకు వస్తుంది. ఇంకా ఎన్ని వస్తాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, అంతం కాదు, ఇది ఆరంభం అన్నాం ఆ రోజు. ఇది ఒక సీరియల్ లాగా కొనసాగుతోంది అనమాట. అంటే ఈ అక్రమాలు, నేను అనేది అవినీతి అక్రమాలు. సో వీళ్ళు ఎక్కడికక్కడ చెక్ పోస్టుల దగ్గర పెద్దిరెడ్డి పేరు చెప్తే వదిలేశారట. వదిలేస్తే నేపాల్కి వెళ్ళక నేపాల్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి ఎవరికి తెలుసు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి? కాబట్టి వాళ్ళు అక్కడ పట్టుకుని ఆ వివరాలు పంపించినట్టున్నారు ఆంధ్రప్రదేశ్కి. పంపిస్తే అది ఈయనకు వచ్చింది. ఇప్పుడు శేషాచల అడవుల గురించి, శేషాచల అడవుల్లో దొరికే ఎర్రచందనం గురించి అందరికీ తెలుసు. దాని మీద ఒక సినిమానే వచ్చింది కదా మనకి. అంటే ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు అన్న దాని మీద. కాబట్టి ఈ విషయాల్లో అయితే డెఫినెట్ గా అబద్ధం ఉంటుండదండి. ఎంతో కొంత నిజం లేకుండా అసలు బయటికి రాదు. అటవీ పర్యావరణ శాఖ మంత్రికి కూడా ఆయన ఉన్నటువంటి నేపథ్యంలోనే అంటే అటవీ సంపద అయినటువంటి ఈ ఎర్రచందనాన్ని అక్రమంగా దోచేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే పక్కా సమాచారంతోనే ఆయన వారి పేర్లను మెన్షన్ చేసి మరి వారి గురించి, వారు చేసినటువంటి అక్రమాల గురించి ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంతే కదా, ఆయన అటవీ అండ్ దెన్ పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కాబట్టి ఆయన దగ్గరికి ఆ ఫైల్ వచ్చింది. ఆ ఫైల్లో పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫైల్ గురించి, ఆ పేర్ల గురించి ఆయన ప్రస్తావించాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతారు? క్యాజువల్ గా మాట్లాడి వదిలేస్తారు. 8,000 టన్నుల ఈ ఎర్రచందనం అక్కడ పట్టుబడింది అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేమండి. ఎన్నో లారీలు ఎల్లుంటాయి కదా. ఇవాళ 1 2 యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుందో, గత 5 ఏళ్లలో ఎంత జరిగిందో, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు ఒక దొంగ తీసుకుంటేనే బోళ్ళు ఖరీదు ఉంటుంది, అది మనకు తెలుసు. అలాంటిది మరి ఎన్ని వేల దొంగలు వెళ్ళాయో, ఏం చేశారో. ఇప్పుడు మీకు తెలుసు తిరుమల మీద ఎన్ని అక్రమాలు జరిగాయో మనం మాట్లాడుకుంటున్నాం. సో తిరుమలలో దేవుడి సొమ్మనే కాకుండా దేవుడికి సంబంధించిన శేషాచల అడవుల్లోని ఈ ఎర్రచందనం కూడా వాళ్ళు స్మగ్లింగ్ చేశారంటే మరి ఇంతకంటే నికృష్టం ఇంకా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నామంటే, దేవుడితో పెట్టుకుంటే ఎవరు కూడా, అందులో ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వాళ్ళకి అధోగతి అని అందరూ చెప్తారు. కాబట్టి ఇది వాళ్ళతో ఆగిపోదండి. వాళ్ళకి ఇంకా ఎన్ని చుట్టుకుంటాయో వాళ్ళ పీకలకి. అదే నిన్న ఆయన మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. నిన్న ఈ విషయంలోనే కాకుండా జనరల్గా కూడా ప్రకృతి గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఈయన్ని మీరు నన్ను సీఎం అంటున్నారు, మీరు సీఎం అని అరిచినందువల్లే ప్రకృతి భయపడింది. ఆ రోజు భయపెట్టారు మీరు ప్రకృతిని, పర్యావరణాన్ని. ఈ రోజు మీరు అన్నందువల్లే నేను డిప్యూటీ సీఎం అవ్వగలిగాను, ప్రకృతి కూడా కరిగి నీరైంది, అందుకే మనకి పొజిషన్ వచ్చింది అని. తర్వాత వాళ్ళు బై జగన్ అంటే ఎన్నిసార్లు చెప్తారు బై జగన్ అని? మీరు అక్కర్లేదు, అరవకండి అట్లాగా. జగన్ నాకేం శత్రువు కాదు, జగన్ కానీ జగన్ చుట్టూ ఉండేవాళ్ళు కానీ అన్నట్టు మాట్లాడారు ఆయన. నేను చాలా విషయాలు ఆయన ప్రస్తావించారు ఇట్లాగా. ఇంకొకటి ఏంటంటే, అసలు మనిషి డబ్బు తింటాడా అన్నం తింటాడా అని అడిగారు ఆయన. అంటే మిథున్ రెడ్డి గురించి కావచ్చు, లేదు పెద్దిరెడ్డి గారి గురించి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు. ఎందుకంటే మనకి రిషికొండ ప్యాలెస్లు వద్దు, మనకి దేవాదాయ భూములు మనకు అక్కర్లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానాలు చేశారు. ఎందుకు చెప్తున్నాం అంటేనండి, నిజమే కదా, మనిషి తినేది గుప్పెడు అన్నం, పట్టెడు అన్నం అంటాం మనం. సో అన్నం లేకుండా ఒక్కరోజు ఒక పూట మనం ఉండగలవా?
కనీసం ఓ పూట ఉండగలం, 2 పూటలు ఉండగలం, 3వ పూట ఎప్పుడు ఆవురావరమంటూ ఎప్పుడు తింటామా అని ఉంటుంది కడుపుకి. కాబట్టి మనిషి చేస్తున్న పనులకి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకు ఈ అక్రమాలు అన్యాయాలు మనకు అర్థం కాదు. ఏం చేసుకుంటారు, ఎంతకాలం, ఎంత సంపాదిస్తే ఒక మనిషికి తన ఇది తీరుతుంది, దాహం, ఇది తీరని దాహాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి వాటికి వెళ్ళకపోవటం మంచిది. అసలు అటవీ సంపద దోచుకోవటం ఏంటండి? ఒక అడవిని మనం ఒక్క మొక్కను మనం పెంచగలమా సవ్యంగా? ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పొల్యూషన్లో మనం బయటకు వచ్చి బతుకుతూ మనం ఒక చెట్టును సవ్యంగా పెంచగలమండి? ఎంత కష్టం. ఇప్పుడు వేల టన్నుల ఎర్రచందనం పట్టుబడ్డటువంటి నేపథ్యంలో ఇది రోడ్డు మార్గానే వాళ్ళు తరలించారా, లేదంటే ఇతర మార్గాలను అన్వేషించి ఇతర మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా సాగిందా అంటే ఏం చెప్తారు? చెక్ పోస్టులు అంటున్నారు కాబట్టి రోడ్డు మార్గమే అయి ఉండాలండి. రోడ్డు మార్గంలో అంటే మన దేశంలోనే చాలా రాష్ట్రాల నుంచి దాటాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి మన రాష్ట్రంలోనే మన దేశంలోనే పట్టుబడాల్సి ఉండేది. కానీ నేపాల్ తరలించారంటే అది ప్రత్యేకమైనటువంటి విమానాలు ఏదన్నా వాడారా, లేదంటే ఎలా తరలించి ఉంటారంటే ఏం చెప్తారు? ఏమైనా కావచ్చండి. అయినా కూడా ఇప్పుడు కేంద్రంతో కూడా వాళ్ళు మొన్నటి వరకు పొత్తులోనే ఉన్నారు కదా. అంటే బయట నుంచి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఎక్కడికక్కడ ఏది కష్టం కాదండి. తప్పు చేసేవాడికి చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయి. ప్లస్ వడ్డించేవాడు మనవాడైనప్పుడు మీరు ఈజీగా తప్పు చేస్తారు, అవునా కదా? ఇప్పుడు బీజేపీ నిన్నటి వరకు వాళ్ళతోటే ఉంది కదా. కావాలనుకుంటే ఏమన్నా వాళ్ళు సాధ్యం. భారతీయ జనతా పార్టీ పెద్దల అండదండలతోనే నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లోని వైకాపా నేతలు ఇలా విచ్చలవిడిగా ఎర్రచంద్రాన్ని అక్రమ రవాణా చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చండి, ఏం అందులో తప్పే ఉంది. ఇప్పుడు మీరు అలా అంటున్నారు, పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చామని వాళ్ళు అన్నారు. తర్వాత మొన్నను ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు 3,000 కోట్లు ఏదో కేంద్ర నిధులు రిలీజ్ చేసింది. నా ప్రశ్న ఏంటంటేనండి, ఇప్పుడు కేంద్రం మీకు ఇన్ని నిధులు ఇచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి దాని మీద నిఘా పెట్టదా? అసలు రాష్ట్రం ఏం చేస్తుందో వాళ్ళు పట్టించుకోరా? మామూలుగా అంటే ఒక మాటకు అడుగుతున్నాను నేను, పట్టించుకోవాలి కదా. అంటే మరి మీరు 5 ఏళ్ళు అలా గమ్ము నుండి ఇప్పుడు లాస్ట్ లో ఎలక్షన్స్ ముందు మీరు ఎందుకు నింద వేశారు? మీరు ఎందుకు మాట్లాడారు? మరి 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు బీజేపీ ప్రభుత్వం? ఆ రోజు ఆయన ఎన్ని మాట్లాడారు? రాజ్నాథ్ సింగ్ గారు అవినీతిమయం అయిపోయింది, నా 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరి మీకు నిన్నటి వరకు తెలియదా అది? ఇప్పుడు మీరు ఒకసారి బీజేపీ వైసీపీ రెండు విడివిడిగా అయిపోయాక మీరు తెలుగుదేశం కూటమితోటి మీరు ఎప్పుడైతే సఖ్యత పెట్టుకున్నారో మీరు మాట్లాడటం మొదలు పెట్టారు. అంటే నిన్నటి వరకు జరిగినట్టే కదా ఇవన్నీ. ఆ జరగడంలో ఈ ఎర్రచందన స్మగ్లింగ్ కూడా ఉంటుంది కదా, అందులో మనకు ఏమైనా డౌటా? ఇప్పుడు ఇన్ని జరిగినప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇన్ని కోట్ల అవినీతి చేశాడు అంటున్నారు మీరు. చేసినప్పుడు ఇప్పుడు మీకు పోలవరం కావచ్చు, మీరు ఎక్కడ తీసుకున్న రిషికొండ తవ్వేశారు, లేకపోతే మరొకటి చేశారు, ఎక్కడికక్కడ అక్రమాలు అవినీతులు జరిగినప్పుడు డెఫినెట్గా ఎర్రచందనం కూడా జరిగినట్టే కదండి. అందులో ఏముందండి, ఇప్పుడు పై వాళ్ళకి తెలవాలని ఏముంది, కిందన మీరు మేనేజ్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు కదండి. మనకుండే చట్టాలు కూడా, చట్టాల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో. మనుషులు కూడా డబ్బుకు ఆశపడిన వాడు ఉంటాడా? మీరు చెప్పండి. ఒక కట్ట ఇస్తే వాడు పంపించకుండా ఉంటాడా? లేదు, బెదిరిస్తే వాడు నోరు మూసుకుని ఉండకుండా ఉంటాడా? వీళ్ళు బెదిరింపులకి పాల్పడతారు, వీళ్ళు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కాబట్టి దేనికైనా అవతల వాడు భయపడైనా చేసి ఉండొచ్చు, లేదు ఇచ్చిన డబ్బుకి లంచం తీసుకునైనా వాడు చెక్ పోస్ట్ దగ్గర వదిలేసి ఉండొచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇప్పుడు మనకి చెప్పుకోవటానికి ఒక అవకాశం లేనప్పుడు తప్పులు జరుగుతాయండి. అయితే తప్పు జరిగే చోట వాళ్ళని నిరోధించడానికి మళ్ళీ ఒక శాఖ పెట్టాలా, లేదు ఒక కమిటీ వెయ్యాలా, ఇవన్నీ కూడా పెద్ద విషయాలండి. అంటే ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. ఇవన్నీ జరుగుతున్నాయంటే అందరికీ తెలిసే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఏంటంటే దాన్ని వెనక్కి తెప్పించడం కూడా చాలా పెద్ద పని. అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ స్పీకింగ్. అదే ఆయన చెప్తున్నారు, చాలా పెద్ద పని. అడవులు నాశనం చేయడం చాలా సులువు, ఒక మొక్కను పెంచితే తెలుస్తుందని ఆయన కూడా అంటున్నారు కదా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన అటవీ శాఖ కావచ్చు, పర్యావరణం అవన్నీ ఆయన తీసుకున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది అని, అన్ని శాఖల్లో వారు అక్రమాలు అన్యాయాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారన్నట్లుగా వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినపడుతూ ఉన్నాయి. ఇసుక మాఫియాలో వాళ్ళ పేరు వినపడుతూ ఉంది, మైనింగ్ మాఫియాలో వాళ్ళ పేరు వినపడుతూ ఉంది, అలాగే మద్యం దాంట్లో వాళ్ళ పేర్లు వినపడుతూ ఉంది. ఇలా అటవీ సంపదను నాశనం చేసిన దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు వినపడుతూ ఉంది. ఏంటి అసలు వారు ఎన్ని వేల కోట్లకి అవినీతికి పాల్పడి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఏమండి, ఒక పక్క మనం మద్యంది 2.5 లక్షల కోట్లు అని విన్నాం జగన్ గారిది. సో ఆ తర్వాత వీళ్ళదంటే 1 లక్ష కోట్లకి తక్కువ ఉంటుందా మనకు తెలియదు.
మనకు అలాంటి ఫిగర్స్ తెలియదు, మనకు అంత డబ్బు తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే మనం చెప్పలేం. కానీ నిన్ననే మన ఇసుక దందా గురించి మాట్లాడుకున్నాం. 1 to 8% వాళ్ళ బిడ్కి అంటే 15 కోట్లు అనుకున్నాం. మన 1500 కోట్లు ఇసుక దందా కదా. అట్లా ఇలాగ ఇవన్నీ చేర్చుకుని మీరు కనీసం 1000 కోట్లు అయితే ఉంటుంది కదా, 1-2 ఉండదు. మైనింగ్లో ఎంత చేశారో తెలియదు. పులివర్తి నానికి 50 కోట్లు వాళ్ళు ఫైన్ వేశారు. అంటే ఇట్లా ఎక్కడ ఎంతెంతమంది దగ్గర నుంచి ఎంతెంత వాళ్ళు దండుకున్నారు, ఏం చేశారు అంటే 1000 కోట్లు ఖచ్చితంగా ఉంటుంది. 1,00,000 కోట్ల వరకు ఉంటుందా అంటే మనకి అందాజాగా మనం అనుకోవటం తప్ప మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఏది ఏమైనా ఈ ఎర్రచందనాన్ని వెనక్కి రప్పించాలంటే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఆయన దృష్టి పెట్టాలి. ఎందుకంటే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఆయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయండి. అందులో ఇది మొదటి సవాలేమో నాకు తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.